ఇప్పుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసిన నా కాపు సోదర సోదరిమణులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, అవ్వా తాతలకు, గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, కుల బాంధవులకు, వంగవీడి రంగా యొక్క వీర సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. అనేక వ్యక్తులుగా, అనేక వర్గాలుగా మనకు ఒకళ్ళకు తెలియకపోయినా సరే అందరూ ఏక తాటిపై వచ్చి ఇక్కడ సమావేశమై మన యొక్క బలాన్ని, మన యొక్క బలహీనతల్ని బేరీ చేసుకున్నటువంటి శుభ తరుణం ఇది. కాపు అంటే ఎవరు? కాపు అంటే రక్షకుడు, కర్షకుడు మాత్రమే కాదు. కాపు గ్రామాల్ని, పట్టణాలని, దేశాల్ని, రాజ్యాల్ని సంరక్షించిన వాడు. అంతటి మహాయోధ కాపు. కాపు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంమోహన శక్తి. అలాంటి వారు ఏ రాష్ట్రంలో చూసినా సరే, ఆంధ్రలో చూసినా, తెలంగాణలో చూసినా 22% నుంచి 26% వరకు ఉన్నటువంటి వీరికి రాజ్యాధికారం దక్కలేదంటే అరేరే తప్పు ఎక్కడ జరిగింది? 6% ఉన్నటువంటి రెడ్లు ముఖ్యమంత్రులు 50 సంవత్సరాలుగా ఎలా ఉండగలిగారు? 2 లేక 3% ఉన్నవారా విలమలు ఎలా ముఖ్యమంత్రి కాగలిగారు? చాలా తక్కువ, 5% కంటే తక్కువ కమ్మలు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? మనం ఏం తప్పు చేశాం? మన దగ్గర ఏం తగ్గింది? మనకు మేధాశక్తి లేదా? మనకు ఆర్థిక సంపత్తి లేదా? మన దగ్గర తగ్గింది ఐక్యత. అసలు ఎవరైనా ఒక రెడ్డి అంటే ఏ రాష్ట్రం ఉన్నా సరే, ఏ దేశం ఉన్నా సరే మావాడంటారు. మరి కాపులు అనాలంటే మనకు ఏముంది? సర్నేమ్. నేను నాయుడు అని అంటాను, ఇంకోరు ఒక్కలిగా అంటారు, ఇంకోళ్ళు కుర్బి అంటారు, ఒకళ్ళు కుంభి అంటారు. ఏ రాష్ట్రంలో ఎవరున్నా సరే వీడు మావాడని తెలిసే అవకాశం లేకుండా పోయింది. అందువల్లనేమో మనం ఏకాగ్రతం కాలేకపోయాం. కాపు కులం అంటే ఏంటి? కులం అంటే మంచితనం, కాపు మతం జనహితం, కాపు తత్వం మానవత్వం. అలాంటి అన్ని సుగుణాలు కలవలసినటువంటి కాపుకి నాయకత్వ లక్షణాలు లేవంటే నవ్విపోతారు. కాపుని నాయుడు అంటారు. మీ అందరికీ తెలుసు నాయుడు. నేను కమ్మెల శ్రీధర్ నాయుడు. మా తాతగారు శ్రీరాములు నాయుడు గారని మెదక్ జిల్లా కలెక్టర్గా చేశారు. నాయుడు అంటే నాయకుడు. నాయకుడు అంటే అతను రాజ్యాధికారం కావాల్సిందే. నాయకత్వం ఎందుకు? ప్రజా సంక్షేమం కోసం, ప్రజల్ని రక్షించడం కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం. దాన్ని విస్మరించి, ఐక్యత లోపించి మనం పడుతున్నటువంటి ఈ బాధ చూస్తుంటే మనకు హృదయ విదారకంగా ఉంది. కానీ ఇతర కులాలకు వాళ్ళు నవ్విపోతున్నారు. వెనక్కి తిరిగి వీళ్ళ ఐక్యత లేకపోవడమే మనకు వరం అని చెప్పి వాళ్ళని కనుక మనం ఎంత దూరంగా ఉంచగలిగితే అంతవరకు మనం రాజ్యాధికారం కాపాడుకోగలుగుతామని చేస్తున్నటువంటి కుటిల యత్నంలో, కుట్రలో భాగంగా మనందరం కూడా మామూలుగా మిగిలిపోతున్నాం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నా భార్య డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. ఆమె కాపు కాదు, ఆమె ఎస్సీ. నాకు ఆమె జూనియర్గా ఉంది. నేను ఆమె పాఠాలు కూడా చెప్పాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాది కులాంతర వివాహమే. మాకు 2 బంగారు బిడ్డలు కలిగారు. వాళ్ళు 2 ఎంబీబీఎస్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మేము ఎమ్మెల్యే టికెట్ కావాలని వైఎస్ఆర్సీపీని అభ్యర్థించడం జరిగింది. అప్పుడు ఇద్దరం ఇచ్చాం. నేను కాపు తరఫు నుంచి నేను అడిగాను, ఎస్సీ తరఫు నుంచి ఆమె అడిగింది. ఎస్సీ రిజర్వేషన్ ఎలాగూ ఉంది. వాళ్ళు ఆలోచించుకొని, అయ్యా నీ భార్యకు టికెట్ ఇస్తాం, నువ్వు గట్టిగా పోరాడితే మీకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీరు డాక్టర్స్గా ఉన్నారు. నేను 20 సంవత్సరాల నుంచి నేను కిడ్నీ స్పెషలిస్ట్గా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా నేను ఎంతో గొప్ప సేవలు అందించా. మరి నీకున్న మంచి పేరుతో కొంతవరకు గెలిచే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మేము పోటీ చేయబోతుంది తాడికొండ అంటే అమరావతి కాన్స్టిట్యున్సీ. అందులో ఎప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది. 7 నుంచి 8 వేల వరకు మనం ఓడిపోతున్నాం. మీరేం చేయాలి అంటే తాడికొండ కాన్స్టిట్యున్సీలో 16,000 మంది కాపులు ఉన్నారు. ఆ కాపుల్లో కనీసం 10,000 మంది కాపులు మీకు ఓటేస్తే నీ భార్య గెలుస్తుంది, లేకపోతే మీరు ఓడిపోతారు. ఇక నువ్వు ఈ ఎలక్షన్ గెలిపించేది ఎవరంటే కాపులే. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు అందరూ సరిసమానం ఉన్నారు. ఈ 16,000 ఎటుపోతే వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ నువ్వు తెచ్చుకోలేకపోతే, ఆ కాపులు నీకు ఓటేయకపోతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న నీ భార్య ఓడిపోతుంది. దాన్ని కంకణబద్ధమై దానికోసం అహర్నిశలు కష్టపడి అక్కడ ఉన్నటువంటి 6 నుంచి 8 గ్రామాలు కాపు గ్రామాలే ఉన్నాయి. అయినవోలని, వన్వంత్రి, తాళ్ళూరు అని చెప్పి, పేరేచర్ల అని, వీటన్నిటిలో కాపుల మీటింగ్ నేను పెట్టాను. అయ్యా నేను కాపుని, నా భార్య పోటీ చేస్తుంది, మీరు ఓటేసి ఆమె గెలుస్తుంది, లేకపోతే మనకు అవకాశం లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాకు టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఓడిపోయే సీటు, మీ డబ్బులు పోతాయి, మీ కెరీర్ పోతుంది, ఇది ఛాలెంజ్ తీసుకొని చేస్తే చెయ్యండి, లేదంటే వెళ్ళిపోవడానికి కూడా చెప్పాడు. అన్నా నేను గెలిపిస్తా, నేను ప్రయత్నిస్తా,
మాకు అవకాశం చాలా అరుదుగా వస్తుంది, నేను ట్రై చేస్తా. ఎస్సీలో ఉన్నటువంటి ఆ టగ్ ఆఫ్ వార్ని ఎవరు తగ్గించలేరు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు అలాగే ఉన్నాయి. ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పటికి నిమురుగప్పిన నీరులాగా కాపులందరూ ఏకమయ్యారు. ఈ 16,000లో మాకు 12,000 ఓట్లు వచ్చినాయి. అందువల్ల మేము గెలిచింది ఎలా అంటే 4,000 ఓట్లలో గెలిచాం. అంటే ఓడిపోయే సీట్ని కాపులు ఏకమవుతే దాన్ని తారుమారు చేయగలరని చెప్పి మీరు కనుక పట్టుదలతో ఉంటే, కృత నిశ్చయంతో, వజ్ర సంకల్పంతో, అమరుల కృషితో, అహర్నిశలు కష్టపడి వీళ్ళు చేసిన కృషి వల్ల ఆమె గెలిచింది. అప్పుడు నాకు తెలిసింది కాపుల పవర్ ఏంటో. కాపులు ఏకమవుతే రాజ్యాధికారం అని తప్పకుండా చేజించుకోగలుగుతాం. పవన్ కళ్యాణ్ గెలిచాలంటే దానికి మొదటిసారి గెలవలేదు, అంతకుముందు ఎప్పుడు పోటీ చేసినా ఓడిపోయారని ఎద్దేవా చేస్తారు చాలా మంది. అప్పుడు మనకు తెలియదు, కాపులు ఏకం కాలేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా, కొంతమంది తెలుగుదేశం వైపు, కొంతమంది వైఎస్ఆర్సీపీ వైపు, కొంతమంది ఇంకెక్కడో వెళ్తూ ఉన్నారు బీఎస్పీ తరఫున. కానీ వాళ్ళు కలిస్తే ఏమవుతుందో గత ఎలక్షన్ తెలిసింది. 21 మంది పోటీ చేస్తే జనసేన తరఫున 21 మంది గెలిచారంటే అంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? మనం కలిసి కట్టుగా ఉంటే తప్పకుండా రాజ్యాధికారం చేజిక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మరి ఏ ఇతర రాష్ట్రాల్లో అయినా సరే అనేక చోట్ల ఆల్రెడీ కాపులు, యూపీలో కానీ, బీహార్లో కానీ, మనం వచ్చింది ఎక్కడి నుంచి, మన మూలాలు ఎక్కడున్నాయి? కపిలవస్తనే నగరం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ అడవుల్ని నరికి సారవంతమైన భూమిని చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? అలాంటి ఊహ ఎవరికైనా తడుతుందా? అంతటి ధైర్యం చేయగలుగుతాడా అంటే అది చేసింది కాపులు మాత్రమే. అసలు అడవుల లోపల తమ గృహ నివాసాలు ఏర్పరచుకొని ఒక పట్టణాలు కట్టి, ఊర్లను కట్టి అక్కడ సారవంతమైన భూమిని తయారు చేశారే. ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న సారవంతమైన తీర ప్రాంతం ఎవరి వల్ల జరిగింది? అది ముందు ఒక ఎడారి, ఒక అడవి. అలాంటి దానిలో అంత గొప్పగా దాన్ని సారవంతం చేసి అక్కడ పండుతున్న పంటలు చూస్తే అబ్బా, ఇది ఆంధ్రప్రదేశ్కి తలమానికం, మన భారతదేశానికే రైస్ బౌల్ అంటారు. మరి అవన్నీ చేసింది ఎవరు అంటే కాపులే. కాపులకు ఉన్నటువంటి ఇంకొక విషయం, ఈ రోజు మనం ఎందుకు సమావేశమయ్యాం మనందరూ తెలుసుకోవాలి. కన్నెగంటి హనుమంతు కాపులకు మహోన్నతమైన వ్యక్తి. ఆయన గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు. స్వాతంత్ర సమర యోధుడు, పల్నాడులో పుట్టినటువంటి కాపు బిడ్డ, ఒక పులిబిడ్డ. అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వారు ప్రతి చిన్నదానిపైన పన్నేస్తుంటే ఈ భూమి నాది, ఈ నేల నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది, నీకెందుకయ్యా కప్పం కట్టాలి అని నిలదీసి కథన రంగంలో దుమికిన కొదవ సింహంలాగా పోరాడినటువంటి కన్నెగంటి హనుమంతుని చూసి బ్రిటిష్ వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అరే, ఇతను బతుకుంటే మన సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, మొత్తం దేశం అంతా అట్టుడికిపోతుంది. స్వాతంత్ర సమరం ఎలాగో మహాత్మా గాంధీగా నడిపిస్తూనే ఉన్నారు. మనందరినీ కుదిపేసిన సంఘటన ఒకటి ఉంది. 1919లో జలియన్ వాలాబాగ్ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు ఒక చిన్న పార్క్, ఒకటే ఒక ద్వారం ఉన్నటువంటి పార్క్ లో 2500 మంది లోపలికి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే జనరల్ డయ్యర్ అనేవాడు ఒక్కసారిగా మందుగుడిని విడుగులాగా పంపిస్తుంటే తప్పించుకోలేక, ఆ ఎత్తైన ప్రాకారాన్ని దాటలేక వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో విఫలమై ఆ 2500 మంది చనిపోయినటువంటి సందర్భం చూస్తే ఈ బ్రిటిష్ వారిని పారదోలాల్సిందే, వీడు ఉండడానికి వీలేదు అని ఆ స్ఫూర్తితో కన్నెగంటి హనుమంతు, మన కాపువాడు, పుల్లరి అనే ట్యాక్స్ వేశాడు. బ్రిటిష్ వాడు పుల్లరి అనే ట్యాక్స్ 1921లో వేశాడు. అదేంటంటే మన ఎడ్లు, మన ఆవులు, మన గేదెలు, మన గొర్రెలు మన భూమి మీద ఉన్నటువంటి ఆ గడ్డిని మేస్తే ఆ మేసిన గడ్డికి పన్ను కట్టమన్నటువంటి దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ పాలన అంతం చేయాలని కంకణి కట్టుకున్నటువంటి ఆ కన్నెగంటి హనుమంతు ఎదురెళ్ళాడు, ప్రజల్ని ఏకం చేశాడు. ఈయన చూసి బ్రిటిష్ సామ్రాజ్యం భయపడింది. అయ్యో, వీడిని కనుక వదిలేస్తే కష్టం అవుతుంది. అందుకని అప్పటి కలెక్టర్ రూదర్ఫోర్డ్ అతన్ని సంధి కోసం పిలిచాడు. ఎదురుగా వస్తే ఎదుర్కోలేనని సంధి కోసం పిలిచి దొంగ దెబ్బ తీసి అతన్ని ఆ సంధిలో తల నరికి ఆ తలని ఊర్లు కూడా ఊరేగించినటువంటి సందర్భం చూస్తుంటే ఈ రోజు ఫిబ్రవరి 22న 123వ సంవత్సరం వర్ధంతి, కన్నెగంటి హనుమంతు యొక్క వర్ధంతి కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. మనలో ఒక గొప్ప యోధుడు, ఒక వీరుడు, ప్రాణత్యాగం చేసినటువంటి స్వాతంత్ర సమర యోధుడిని గుర్తుంచుకొని మనందరం మనం ఏకమైతే మనకు పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మన బిడ్డలు బంగారు భవిష్యత్తు కావాలన్నా సరే, మనం రాజ్యాధికారం దిశగా పయనించాలన్నా సరే, మన రాష్ట్రాలు ఎక్కడన్నా సరే, అది యూపీలో కానీ, బీహార్లో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ మన వాళ్ళందరూ ఉన్నారు. కేవలం మన వాళ్ళ యొక్క రాజ్యాధికారం దిశగా పయనించాలని, మన యొక్క సంఘటిత శక్తితో దేశము అగ్రగామిగా నిలవాలని, అలాంటి గొప్ప ఐక్యత కోసం మనందరం పోరాడాలని, ఎక్కడన్నా సరే మన శక్తివంతులు లేకుండా మనం కష్టపడి
మన ఈ కాపు కులాన్ని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి వాళ్ళందరూ మన అన్నదమ్ములే. వాళ్ళందరి ఐక్యత కోసం, వారికి అభ్యున్నతి కోసం, వారిని అగ్రగమం చేయడం కోసం చేసే ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని. జై కాపు, జై తెలగ, జై ఒంటరి, జై జై మోహన్ రంగా.